ఫ్రెండ్స్ మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేనేం చెప్పబోతున్నానని. అయితే మీరు చూసిందైతే నిజమే. మేమైతే భారీగా నష్టపోబోతున్నామని తెలుస్తుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మాకైతే షెడ్ లేదు, వసతి లేదు. మా కాడ ఎలివేటెడ్ షెడ్‌లు లేవు. అవి వేసుకునేదానికి స్థలం లేదని గతంలో కూడా మీకు చాలా సార్లు చెప్పాను. అందువల్ల అయితే మేము ఎలా నష్టపోయామో, ఎలా నష్టపోతున్నామో మీకైతే చెప్తున్నాను అనమాట. అయితే రాత్రి అయితే విపరీతమైన వర్షం భారీగా పడిందనమాట. భారీగా పడినప్పుడు మనకైతే వాటిల్ని తోలుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేదు. ఇంక మేమేమి చేయలేని పరిస్థితిలో మేమైతే రాత్రంతా వాటిలనైతే ఆ వాన్‌లోనే ఉండిచ్చామనమాట. అయితే మీరు చూస్తే ఆ పొట్టేళ్ళు చూస్తే మాత్రం చాలా తడిచిపోయి ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే కళ్ళు కూడా తెరవట్లేదు. అంతలా తడిచిపోయి ఉన్నాయి. ఇవి అట్‌లీస్ట్ 30% అయితే మేమైతే నష్టపోతామనమాట. ఎందుకంటే వాటికి విపరీతంగా తడిసున్నాయి. వాటికి ఇలానే గాని ఇంకా 2, 3 డేస్ గాని కంటిన్యూ అయితే విపరీతమైన జబ్బులైతే వస్తాయన్నమాట. ముఖ్యంగా అయితే పీపీఆర్ అనేది వస్తది. పీపీఆర్ అంటే ఏం లేదనమాట. మా ఏరియాలో అయితే నోటి జబ్బు అంటారు. అదేంటంటే ఒక్కటి గాని బ్యాచ్‌లో వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా 2, 3 డేస్‌లోనే 10, 15 జీవాలైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా గాని మనం కనుక్కోకుండా వ్యాక్సిన్ వాడకుండా ఉంటే ఒక వారం, 10 రోజుల లోపలే బ్యాచ్‌కి మొత్తం గూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా అయితే మేము ఈరోజైతే అడ్వాన్స్‌డ్ పీపీఆర్ అది వచ్చేసి వ్యాక్సిన్ ఎయడానికైతే ఈరోజు మేమెళ్లి తీసుకొస్తాము. కానీ ఇలా గాని వర్షం గాని ఇలానే గాని ఉంటే మాత్రం మాకు భారీ నష్టాలు. అసలకి మేము ఎప్పుడు ఊహించని నష్టాలైతే చూడాల్సొస్తది. ఎందుకంటే మనమేదో చిన్నగా ఒక 6 నెలలు వ్యవసాయం చేసుకుంటూ, మరో 6 నెలలు ఈ గొర్రెల మేకల పెంపకం చేసుకుంటూ, వాటిల్ని వ్యాపారం చేసుకుంటూ, తెచ్చిన బ్యాచ్‌ని ఒక 10 రోజులు, 15 రోజులు ఉండిచ్చి అమ్మేస్తూ, మంచి పెద్ద లాభాలు రాకపోయినా ఏదో నామమాత్రం తినడానికి, ఉండడానికి ఇబ్బంది లేకుండా మనకంటూ ఏదన్నా ఇబ్బందైతే కొంచెం సేవింగ్స్‌గా పెట్టుకుంటూ అలా జీవనం సాగించేవాళ్ళం. కానీ ఇలాంటి వర్షాలకి, ఇలాంటి దెబ్బలు పడినప్పుడు ఏందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చేసిన కష్టానికి ఫలితం రాకపోయినా పర్వాలేదు. నష్టం వస్తే మాత్రం విపరీతమైన బాధ. అది మీలో చాలా మందికి కూడా తెలిసుంటది. ఎందుకంటే ఎంతో కష్టపడి, ఎంతో ప్లానింగ్‌లేసి, ఎంతో బిల్డ్ చేయాలనుకున్న బిజినెస్ ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల పోతుంది అంటే నిజంగానే బాధగా ఉంటుంది. మాకు గూడా అలానే అనిపిస్తుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మా గ్రామం చుట్టుపక్కల లేకుంటే మా ఇంటి చుట్టుపక్కల గాని మాకెక్కడ గూడా ఒక 10 సెంట్ల స్థలం గూడా లేదు. ఆ 10 సెంట్ల స్థలం సంపాదించుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన స్థలంలో అయితే మనం ఏదైనా తాత్కాలికంగా అయినా, పర్మనెంట్‌గా అయినా వేసుకునేదానికి ఉంటుంది గానీ, వేరే వాళ్ళ స్థలంలో అయితే వేసుకోవడం కుదరదు గాబట్టి, మనమైతే వాటికి ఎటువంటి రేకుల షెడ్ గూడా ఎయలేదు. మనమంతా దేవుడి పైన భారమేసి అంటే ఏప్రిల్, మే నెలల్లో అంత వర్షాలు రావులే అని అప్పుడైతే స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ గతంలో అయితే తాత్కాలికంగా కొంచెం వేరే ఒక పాత ఇల్లుంటే అందులో తోలేవాళ్ళం. కానీ అది ఇప్పుడేందంటే చాలా పాతబడిపోయింది. విపరీతంగా చెట్లు పడిపోయినాయి. వాటిల్లో ఈ చిన్న పిల్లలు ఉండడం అంత సేఫ్ కాదని చెప్పి వాటిల్లో తోలకుండా ఇక్కడ తోలాము. అయితే రాత్రి జరిగిన వర్షానికైతే విపరీతంగా తడిచి మీరు చూస్తే ఆ పిల్లని చూస్తే అసలకి కదలలేని పరిస్థితిలో ఉంది. అయితే ఇలానే ఈరోజు గాని ఇలానే ఉంటే ఇబ్బంది లేదు. ఇంక గాని ఎండగాసి కొంచెం ఉంటే ఇబ్బంది లేదు గానీ, మళ్ళా ఈరోజు రాత్రికి వర్షమొచ్చి, రేపు రాత్రికి వర్షమొస్తే ఖచ్చితంగా 50% అయినా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చూస్తే పనుకోవడానికి గూడా స్థలం లేదు. మీరు చూస్తే వర్షపు నీరు అలానే ఆగిపోయింది. అవి ఆల్మోస్ట్ నైటు 12:30 నుంచి అలానే నిలబడుకున్నాయి. ఎందుకంటే పడుకునేదానికి వసతి లేదు. చాలా పిల్లలు గూడా ఆల్మోస్ట్ డల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎండ కాసి ఏదైనా తింటేనే తప్ప లేకుంటే అవి హుషారుగా రావు. కానీ ఇలానే గాని వర్షం గాని కంటిన్యూ అయితే మేము ఖచ్చితంగా నష్టపోవాల్సొస్తుంది. మేమే గాదు ఎవ్వరైనా గూడా ప్లానింగు, పద్ధతి లేకుండా చేసిన వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. అయితే మాకు అనుభవం ఉన్నప్పటికీ మాకు కొన్ని ఇబ్బందులు అనివార్య కారణాలు. ఎందుకంటే మాకు స్థలం, వసతి కావాలి మెయిను. ఫస్ట్ స్థలం ఉండి స్థలంలో చేస్తేనే బాగుంటుంది గానీ, లేకపోతే ఇలా ఇబ్బందులు పడాల్సొస్తది. అయితే ఎలివేటెడ్ షెడ్ యేసుకునే అంత లేదు మనకి. అంటే డబ్బు గావచ్చు, లేదంటే స్థలాలు గావచ్చు అవేం లేవు. అందుకే మనమేం ప్లాన్ చేయకుండా కేవలం 6 నెలలు మాత్రమే బిజినెస్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి ఇది మాకు చేయాలన్న ఇంట్రెస్టు, చేయగలమన్న నమ్మకం అయితే ఉండేది. కానీ ఇంక నుంచయితే ఈ బ్యాచ్‌లో గాని నష్టమొస్తే మనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇవైతే మొత్తం దాదాపుగా 47 పిల్లలున్నాయి. గతంలో అయితే 35 ఉన్నాయి. నిన్న ఈవినింగే తెచ్చామనమాట. నిన్న ఈవినింగే 12 పిల్లలు తెచ్చాము. అయితే అనవసరంగా తెచ్చామనిపించింది గానీ, తెచ్చిన తర్వాత అయితే ఇంక మనం ఏమి చేయలేము. ఇన్ కేస్ ఇప్పుడు మనం అమ్మాలి, ఇంక మనకి పనికి రావు ఇబ్బంది పడతామని చెప్పి అమ్మాలని చెప్పినా గూడా ఎవ్వరైనా వాటిల్ని మనం కొన్న దాంట్లో కంటే హాఫ్ రేట్‌కే అడుగుతారు. అలా ఉన్నాయన్నమాట పిల్లలు. ఇన్ కేస్ వీటిల్ని రికవరీ చేసి ఒక 10 రోజుల్లో గాని అమ్మగలిగితే మనకు కొంచెం
తగ్గించే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఈ మధ్యలోనే ఏదైనా జబ్బు వస్తే మాత్రం మనం ఈ నష్టాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉండదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనుషులకైతే మంచి మంచి డాక్టర్లు అన్నీ ఉంటాయి గానీ, ఈ గొర్రెలకేందంటే ఈ వెటర్నరీ డాక్టర్స్ అంత చురుగ్గా చూసి చెప్పేవాళ్ళైతే మా ఏరియాలో లేరు. అదీ కాక ఏందంటే మనం ఏదైనా ఒక వెహికల్ పరంగానో లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ పరంగానైతే ఇన్సూరెన్స్‌లు అవి ఉంటాయి గానీ, వీటిల్లో మాత్రం అలాంటిదేముండదు. ఆల్రెడీ ఆ పొట్టేలుకి మీరు చూసినట్లయితే మొన్న కాలు చిన్న దెబ్బ తగిలితే కొంచెం ప్యాచ్ ఏసి, పసుపు అన్నీ ఏసి మొత్తం కట్టు కట్టామనమాట. ఈరోజు అది తడిసింది. ఈరోజు కనీసం అంటే వారం రోజుల దాకా అది ఇంక తినదు. అది ఇంగ దాని చాప్టర్ క్లోజ్ అది అయిపోయిందనమాట. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది లాస్‌గా పరిగణించడమే అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంది. ఈ వర్షంతో మళ్ళా ఇబ్బంది ఎక్కువవుతుందే గానీ అది తగ్గే అవకాశం ఉండదు. అలాంటి 1, 2 అయితే మనం నష్టాన్ని ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు గానీ, బ్యాచ్‌లో ఒక 10, 15 గానీ అలా ఎఫెక్ట్ పడితే మాత్రం మనం తీసుకోలేము. ఎందుకంటే ఇన్‌కేస్ 10 పడినా కూడా 5,000 ఏసుకున్నా కూడా 50,000 నష్టం వచ్చితే మనం ఆ 50,000 మళ్ళీ సంపాదించాలంటే మనకు దాదాపుగా 3 నెలలు పట్టొచ్చు. అదీగాక ప్రెజెంట్ ఏందంటే మేకలకి, మేకపోతులకి అంత డిమాండ్ అయితే నడవట్లేదు. మేకపోతులకైతే విపరీతమైన డిమాండ్ ఉంది గానీ, మేకపోతులు దొరకట్లేదు. మేకల బ్యాచ్‌లయితే ఉన్నాయి గానీ, మేకలకైతే అంత డిమాండ్ అయితే చూపించట్లేదు. ఎవరు కూడా అడగట్లేదు. ఎక్కువ శాతం మేకపోతులు, పొట్టేళ్ళు అడుగుతున్నారు. కొన్ని చోట్ల గొర్రెలు కూడా మంచిగానే మార్కెట్ ఉంది గానీ, మేకలకైతే మార్కెట్ లేదు. కానీ మా ఏరియాలో ఏందంటే ఎక్కువ మేకపోతులైతే దొరుకుతాయి. ఎందుకంటే మేము మొత్తం అడవి ప్రాంతంలో ఉంటాం కాబట్టి, అడవిలో అయితే మేకలకి మేపు ఇబ్బంది ఉండదు అని చెప్పి చాలామంది అయితే మేకల బ్యాచీలే తెచ్చుకుంటారు. కానీ మేకల బ్యాచ్‌కి అంత డిమాండ్ అయితే ప్రెజెంట్ లేదు. లేకపోతే కొన్ని మేకల బ్యాచీల మీద అయితే మంచి లాభాలైతే పొందొచ్చు గానీ, అసలు అడిగేవాళ్ళు లేరనమాట. అయితే నేను కూడా ఈరోజు, రేపు 2, 3 రోజులు గమనించిన తర్వాత వీటి పరిస్థితి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను. అయితే మనమైతే మంచిగా లాభాలు రావాలని కోరుకుంటాం గానీ, మరి ఆ దేవుడు ఈ బ్యాచ్ పని ఎలా రాసి పెట్టున్నారో తెలీదు. ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిసిన సలహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మన వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మనకు మేలే కదా. మాకైతే వీటిల్ని అయితే ఈ పీపీఆర్ వ్యాక్సినేషన్ వేసి సేవ్ చేయాలని చూస్తున్నాము. మిగిలింది మొత్తం ఆ దేవుడి పైనే భారం వేస్తాను. ఉంటా ఫ్రెండ్స్, బై.